సెకండ్ ఇన్ కమాండ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 31 మినిట్స్ తో యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందా అంటే లేదు మామ, పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ స్టోరీ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. అది కూడా హాలీవుడ్ మూవీస్ లోనే ఇలాంటి స్టోరీస్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ 2006 మూవీ అంట. ఓల్డ్ మూవీ అయినా సరే మూవీలో CG VFX గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే కొన్ని ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ చూపించే విధానం గైస్ చాలా అంటే చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు మూవీలో గన్స్ తో కాల్చుకుంటా ఉంటారు. ఆ గన్స్ తో కాల్చే సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మూవీతో బాధ ఏంట్రా అంటే మూవీలో స్టోరీ రైటింగ్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ గా ఉంటుంది మామ. ఒక సీన్ ఉంటుంది హీరో అండ్ విలన్ మధ్య. మన విలన్ ఏంటంటే ఒక వాకీ టాకీ పట్టుకొని మన హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన హీరో దగ్గర ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ ని మన విలన్ నా దగ్గర పంపి అంటాడు. హీరో ఏమో నేనేమో పంపిను అంటాడు. లిటరలీ మామ ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే పెద్ద అంటే పెద్ద వరస్ట్ అనిపించింది. ఈ కన్వర్జేషన్ ఏంటంటే చాలా అంటే చాలా ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల అయితే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అలాగే మూవీలో ఏంటంటే రిపోర్టర్ అంటారు. ఆ రిపోర్టర్ కాన్సెప్ట్ కూడా మరీ అంత బాగుండదు మామ. ఏదో 1 or 2 సీన్స్ లో ఓకే ఓకే అనుకుంటాం కానీ మిగతా కొన్ని సీన్స్ ఉంటాయి అసలు ఎందుకు వచ్చాయిరా బాబు అనిపిస్తది. అసలు నాకు అర్థం కాని ఏంటంటే రిపోర్టర్స్ క్లైమాక్స్ లో వస్తారు. అసలు ఎందుకు వస్తారా ఏంట్రా అసలు అక్కడ అవసరమా అనిపించింది నాకు. ఏదో అక్కడ పెట్టాలి అన్నట్టుగా పెట్టారు గైస్ అంతే. ఇంకొకటి ఏంటంటే మూవీలో విలన్ క్యారెక్టర్. ఈ విలన్ క్యారెక్టర్ ఏమన్నా బాగుందా అంటే అతని క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే ఉంటది. ఏదో 1 or 2 సీన్స్ లో అబ్బో తోపు ఊపు అనుకుంటాం కానీ కొన్ని సీన్స్ ఉంటాయి అసలు విలన్ అనిపించింది నాకైతే. అంటే మన హీరో ఫేస్ లో ఒక యాటిట్యూడ్ ఏముండదు అనమాట. ఏదో ఒక నార్మల్ మనిషిలా చేస్తా ఉంటాడు అంతే. ఇంకా మూవీలో ఒక సీన్ తీసుకొని మాట్లాడదాంరా అంటే మూవీలో ఏ సీన్ కూడా పర్ఫెక్ట్ గా లేదు. కేవలం ఏంటంటే క్లైమాక్స్ ఏదో ఒక రకంగా ఉంటుంది గైస్. అక్కడ మొత్తం యాక్షన్ బ్లాకే ఉంటది. అదైతే కొంచెం పర్లేదు ఓకే ఓకే అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే అమెరికన్ ఎంబసీ ప్రెసిడెంట్ ని కొంతమంది కిడ్నాప్ చేద్దామని చూస్తా ఉంటారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేద్దామని చూస్తా ఉంటారు. అప్పుడు మన హీరో ఏం చేశాడు ఏంటనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో ఒకే ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తది. అది తప్ప ఇంకా మూవీలో ఉండవు అనమాట. క్లైమాక్స్ లో 1 or 2 కిసెస్ ఉంటాయి అంతే. ఇంకా మీ ఇష్టం గైస్ చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్, CG ఇవన్నీ పర్లేదు గైస్ బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.